సహజమని వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులపై జరిగిన దాడులను ఖండించారు. పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థ ఒకవైపే సహకరిస్తుందని ఆరోపించారు. మోదీతో చంద్రబాబు చర్చలు జరిపి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. 60 సంవత్సరాల నుంచి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబం నుంచి పుట్టిన వాడిని, ఇంతకన్నా 10 కష్టాలు ప్రతిపక్షంలో మోసినటువంటి వాళ్ళం. ఇది కొత్త కాదు. దీన్ని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని దేవుడిచ్చాడు, శక్తినిచ్చాడు. 2 కాళ్ళు అరిగిపోయేంత నడిచాము గడప గడపలో భాగంగా 3 సంవత్సరాలు. ప్రతి ఏలు కాయగాసినటువంటిది నిన్న చూసుకున్నా నేను. ఆ కష్టం ఆ శక్తి ఇచ్చినటువంటి భగవంతుడు ఈ 5 ఏళ్ళు ఓర్పుగా ప్రజలకు తోడునేటువంటి ధైర్యాన్ని ఇవ్వడని నేను అనుకోను. ఆ భగవంతుడు ఖచ్చితంగా ఆ శక్తిని నాకు ఇస్తాడు, ఆ ఆరోగ్యాన్ని నాకు ఇస్తాడు. అంతకు 10 ఇంతకుముందు కష్టపడిన దానికన్నా 10 కష్టపడేటువంటి స్ఫూర్తి నాకుంది. కష్టపడతాను, ప్రజలకు అండగా ఉంటాను, ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటాను. నిజాయితీగా నిక్కచ్చిగా కొంతమందికి ఫోన్లలో బెదిరింపు చేస్తున్నారు. తప్పు చేయకపోయినా తప్పు చేసిన వాళ్ళు, దాడి చేసిన వాళ్ళపైన కేసులు పెట్టుకొని బాధ లేదు. చేయని వాళ్ళపైన కూడా పేర్లు విరికించి పోలీస్ స్టేషన్లలో పెట్టించడం, పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురి చేయడం సరైనటువంటిది కాదు. నేను పోలీసులకు కూడా చెప్తున్నాను, దీన్ని మీరు వ్యవస్థను కాపాడుకునే విధంగా మీకు ఎంత గౌరవం ఇచ్చానో 5 సంవత్సరాలు మీరు గుండెలపైన చేసుకోండి. పోలీస్ అధికారులు ఎంత స్వేచ్ఛగా మీరు బతికారో ఆలోచన చేసుకోండి. ఎంత స్వేచ్ఛగా మీ డ్యూటీలు మీరు చేశారో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆ రీతిలో కాకుండా ఇప్పుడు మేము అక్రమాలు చేస్తాం, మేము నిర్దాక్షిణ్యంగా కార్యకర్తలు హింసిస్తామంటే ఊరుకుండేది లేదు. ఎవరిపైన పోరాటం చేస్తాం.